ముఖ్యంగా ఇది రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. సో రైతుల సమస్యలుగానే మనం మాట్లాడాలి ఎక్కువగా. మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా రైతుల ఆదాయం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేయబోతా ఉంది. రైతులకి కొత్తగా ఏదన్నా పంటలు వేయించడం కానీ, లేకపోతే తయారు చేసిన పదార్థాలని కొత్త ప్రోడక్ట్స్ గా తయారు చేయడం కానీ, లేకపోతే సబ్సిడీలు ఏ విధంగా తీసుకురావాలి, నకిలీ విత్తనాలు లేకుండా ఎలా చేయాలి, నకిలీ ఎరువులు లేకుండా ఎలా చేయాలి, లేకపోతే ధరల స్థిరీకరణ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చూసుకుంటా వాళ్ళు. మీరు అంటే కొన్ని గ్రామాల్లో నేను తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటం, విత్తనాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. మనం కూడా చేయొచ్చు రేపు గవర్నమెంట్ వచ్చాక. అదే పెద్ద కష్టమైన పని కాదు. మీ వాళ్ళకి ఇవ్వకుండా ఆపకపోతే ఎంతసేపు ఇది 2 నిమిషాల పని కదా. అలాంటి పిచ్చి రాజకీయాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు అసలు రైతులు మామూలుగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని సకాలంగా పండి అన్ని చేస్తేనే వాళ్ళకి ఆదాయం లేనటువంటి పరిస్థితి. అందులో మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇదేంటంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చేసే చర్య తప్పించి తెలివైన వాళ్ళు సమాజ హితం కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఉండే విధంగా గ్రామాల్లో ఒక సీసీ రోడ్లు కానీ, లేకపోతే ప్రతి ప్లేస్ కి మంచినీళ్లు వాటర్ ట్యాప్ కుళాయి ద్వారా వచ్చే విధానం కానీ, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, డ్రైనేజెస్ చేయాలి మనం, ఇవన్నీ చేయాలి. ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి నాబార్డ్ నుంచి మంచి 3.5% రుణాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్ గా ఇళ్ళు ఉన్నాయి. సపోజ్ చాలా మంది పేదవాళ్ళకి ఈ రోజు కూడా ఇళ్ళు లేవు. 1 సెంటు పట్టాలని చెప్పి దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గాని, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, ఏది 20 లక్షలు చేసే పొలాలని 40 లక్షలు 60 లక్షలు చేసుకుంటాం. పేదలకి 2-3 సెంట్లు రావాల్సిన దాన్ని 1 సెంటుకు పరిమితం చేశారు. దాంట్లో కూడా ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున కట్టినా కూడా పిల్లర్లు లేకుండా కేవలం ఆ బ్రిక్స్ మీద స్లాబ్ వేసి అవి బ్లాక్ సాయిల్ రేపు ఏదైనా కూలిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా తెలియనటువంటిగా ఇల్లు కడతా ఉన్నారు. మనం పద్ధతి ప్రకారం టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కట్టిన వాటిని ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టేశారు. ఏదేమైనప్పటికీ నేను కూడా బాబు గారితో రెగ్యులర్ గా మాట్లాడినప్పుడు కనీసం 2 సెంట్ల పట్టాలలో మంచి ఇల్లు రూరల్ ప్రాంతంలో అలాంటి 2 సెంట్ల పట్టాలతో మంచి ఇల్లు కట్టించే ప్లాన్ ఒకటి, అర్బన్ ఏరియాలో అయితే టిట్కో ఇళ్లను కంటిన్యూ చేసే ప్లాన్ ఒకటి తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ లో తెలుగుదేశం పార్టీ తీసుకోబోతా ఉంది. ఎందుకంటే నేను ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది అడుగుతున్నది ఇళ్ళే. సో అదొకటి చేద్దాం అనుకుంటున్నాం. అవి కాకుండా మీకు చెప్పినట్టు ఇందాక రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, ఇక్కడ మీకు హై లెవెల్ చాలా ప్రాబ్లం ఉంది. సగం అయిపోయింది ఇంతకుముందు, అది మిగిలింది కూడా కంప్లీట్ చేసే ప్లాన్ చేద్దాం. అంటే ఈ రోజుల పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా రూపాయి డబ్బు లేదు. మొత్తం ఎటు పడితే అటు దోచేశారు, పనిచేశారు, ఇవన్నీ చేశారు. డబ్బులు వచ్చిన తర్వాత టైం పడుతుంది కొద్దిగా డబ్బులు రావడానికి. డబ్బులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తాం. అది పరిస్థితి. ఇంకా అమ్మా అదే అర్థమైంది నాకు చెప్పింది. మీ ప్రాజెక్టులు ఇవన్నీ రాజా గారు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇవే కాదు, చాలా ప్లేసుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వర్క్లు ఏవి కంప్లీట్ అవ్వాలా, రాగానే వాటన్నిటినీ కూడా కట్ చేశారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ లేక అవన్నీ రోడ్లే కదమ్మా, అవి డొంక రోడ్లే కదా. కరెక్టే మీరు చెప్పి. అసలు ఉన్న రోడ్లకి డొంకల సంగతి తర్వాత, ముందు గుంతలు పూడ్చడానికి కూడా డబ్బులు లేవు. ఒకవేళ ఎవడన్నా పుడుద్దా ఉన్నా కూడా కాంట్రాక్టర్లు చేసే పని లేదు ప్రస్తుతం పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంట్రాక్ట్ తీసుకోవాలంటే భయపడతా ఉన్నారు. అందుకనే ఈరోజు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. రేపు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇవన్నీ చూసుకోవాలి. చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి చేయాల్సినవి. ఇన్కమ్ పెరిగే కొద్దీ మొదటి 6 నెలలు 1 year లో అద్భుతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆదాయాన్ని చించిపారేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు ఈ రోజున. ఇన్కమ్ తగ్గిపోయింది, పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
మొదటి 6 నెలలు 1 ఇయర్లో అద్భుతాలు జరగవు. ఈ వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మూమెంటం వస్తుంది. మేము వెళ్ళి కంపెనీలను తీసుకురావాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి. వచ్చినప్పుడు కొద్దిగా ఆదాయం పెరగటం మొదలైతే తప్పనిసరిగా 3వ సంవత్సరం 4-5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇవన్నీ రోడ్లు కానీ అన్నీ చేస్తాం. కాబట్టి మొదటి 1-2 సంవత్సరాలు కొద్దిగా ఓపికగా ఉండండి. మేము కోరుకునేది అది. ఐ లవ్ ఛానల్ అంతా రైతాంగానికి ఏదండి. ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి ఈ రోజున లాస్ట్ 5 సంవత్సరాలు పార్టీని బిల్డ్ చేసుకున్నారు. మనోహర్ గారు వస్తున్నారు కాబట్టి వారికి తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న వైషమ్యాలు ఇవన్నీ ఎవరో చేసిన తప్పుకి వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా అన్నదమ్ములుగా కలిసిపోయే విధంగా మనల్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాన్ని దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా, ఎందుకంటే పొరపాటున ఓట్ ట్రాన్స్ఫర్ అట్నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ అవ్వకపోతే అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో శాంతి, ప్రేమ, ఆప్యాయతలతో ఉండే విధంగా ఉండాలని, దానికి మీరందరూ సహకరిస్తారని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలు పుట్టినవి ఒక మంచి భావజాలంతో పుట్టినటువంటి పార్టీలు. ఎందుకంటే ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలనేటువంటి పుట్టిన పార్టీలు ఈ 2. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకున్న సర్వ సుఖాలు వదిలి, ఏసీ రూములు వదిలి రోడ్ల మీద తిరుగుతున్నారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రవర్తించినప్పుడే మీరు నిజమైన నాయకులు, కార్యకర్తలు అవుతారు. ఆ భావజాలాన్ని తీసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పారనో, ఆ కులమనో ఈ కులమని చెప్పి ఓట్లు ట్రాన్స్ఫర్ చేయకుండా గ్రామాల్లో మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ అంతర్యుద్ధాలని మీరు ముందుకు తీసుకువెళ్తే నిజమైన యుద్ధాన్ని గెలవలేరు. కాబట్టి వాటన్నిటినీ కొన్ని రోజులు ఓపిక పెట్టుకొని, కావాలంటే తర్వాత ఏదైనా చిన్న ఉన్నా మీరు కూర్చొని మాట్లాడవచ్చు. కానీ ముందు ఎలక్షన్ ఇప్పుడు కనుక గెలవకపోతే మీ ఇళ్ళు కానీ, మీ పొలాలు కానీ, మీ స్థలాలు కానీ ఏమి మీ చేతుల్లో ఉండవు. ఎలక్షన్ 20 రోజులు ఉందంటేనే ఆ యాక్ట్ తీసుకొచ్చాడంటే ఆ మనిషి మనస్తత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి. అసలు ఎలక్షన్ అయిపోయి పొరపాటున గెలిస్తే ఇక ఏమి ఉండవు. ఈ 1 సెంటు పట్టాలు వచ్చిన వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళని కూడా ఆయన చేతుల్లో బందీలుగా చేస్తారు. మీరు ఓటేస్తేనే ఆ పట్టా మీకు ఉంటుంది, ఇది నేను ఇచ్చిన పట్టా అనేటువంటి ధోరణితో ఆయన ఉంటారు. సో స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఉన్న ఆస్తులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. ఇది అంటే పులివెందుల్లాగా రాష్ట్రాన్ని అంతా కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక దూరదృష్టితో చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన. కాబట్టి దాన్ని తప్పకుండా మీరందరూ, ఇదేదైనా అయిందంటే మొట్టమొదటి జరిగేది ఏంటి, వాళ్ళే కిరికిరి పెట్టి అధికారుల దగ్గరికి వెళ్ళమంటారు. ఇక మనకి హైకోర్టు న్యాయమూర్తులు లాగా ఎలా ఉంటారంటే, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే ఎస్వి సుబ్బారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళే మనకు కాబోయే న్యాయమూర్తులు. చీఫ్ జస్టిస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇక పంచాయతీలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం నేర్చుకోవాలా అంటే, అసలు లాయర్లు డబ్బులు కట్టి లా కోర్సులు చదివి ఇవన్నీ చేసిన వాళ్ళు ఏం చేయాలో మరి నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రాంతంలో ఆ చట్టం తీసుకురావడానికి కారణం కూడా ఏమీ లేదు. ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఎక్కడా లేదు. ల్యాండ్ టైటిల్ ఏమి ఇబ్బందులు ఉన్నాయి? అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఏదన్నా అంటే ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ అంటారు. మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడో రింగ్ రోడ్డుకో ఎక్కడికో 5 నిమిషాల ఆ ప్రాంతాలు మీరు ఏదన్నా 4-5 ఉంటే మ్యాప్ చేయండి. ఆ ప్రాంతాల్లో ఏదైనా చిన్న చట్టం తీసుకొస్తే ఓకే, వీళ్ళు పాపం ల్యాండ్ డెవలప్ చేయడం కోసం, ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం, రోడ్లు వేయటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అక్కడ ఏదైనా తీసుకొచ్చి లోకలైజ్డ్ గా స్మాల్ ఏరియాల్లో మీరు తీసుకొస్తే దాన్ని పెద్దగా ఎవరు అభ్యంతరం చెప్పరు. అలా కాకుండా సమస్యలు లేని గ్రామాల్లో చిన్న ప్లేసులు అన్ని ల్యాండ్లు మీ చేతుల్లోకి వెళ్ళాలంటే దేనికి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలకు జరుగుతున్న మేలేంటి? ఇది పరిస్థితి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ మయమైపోయారు.
గంజాయి అని ఒకళ్ళు అనుకున్నారు, గంజాయి కాదు ఐవీ డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు పిల్లలు. చాలా ఘోరంగా ఉంది, తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అదేవిధంగా రాజధాని ప్రాంతం ఉంది, మన కిలార్ రోసయ్య గారు నిన్న చెప్తా ఉన్నారు, ఆయన కూడా 3 రాజధానుల పద్ధతిలోనే ఆయన వెళ్తారంట. అసలు 3 రాజధానుల పద్ధతి ఏంటది? మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ ముందు లాస్ట్ టైం చెప్పారా 3 రాజధానులు? మీరు చెప్పకుండా ఓట్లు వేయించుకున్నారు ఈ ప్రాంతం నుంచి. కిలార్ రోసయ్య గారికి కనీసం దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఆయన నేను 3 రాజధానులకు సపోర్ట్ చేస్తానంటారు. ఎలా? నువ్వు అసలు ఈ ప్రాంతంలో పుట్టి పక్కా లోకల్ అంటాడు. పక్కా లోకల్ అంటే ఇదే 3 రాజధానులకు ఒప్పుకోవటం. ఆ పక్కా లోకల్ అంటే అది. ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి పాదాల దగ్గర ఎలా వాలిపోతారో, రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర అవినీతి చేసిన ఎవడి పరిస్థితి అయినా ఇదే. కాబట్టి మీరు అవినీతి చేయకుండా కొద్దిగా కాలరెత్తుకుని తిరిగే విధంగా బతకండి బ్రదర్ మీరు. అప్పుడు ఇలాంటి పిచ్చి పనులు, ఎందుకంటే మీ లోకల్గా ఉండే మీ ప్రాంత ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటారు. ఇలా 3 రాజధానులు అని పిచ్చి మాటలు మాట్లాడి ఏ రాజధాని లేకుండా చేసి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు పొట్టగొట్టి ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుండా చేసి ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ తరివేసి ఉద్యోగాలు లేకుండా చేసి మీరు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని చక్కటి ఒక అఖండ మెజారిటీతో ఇవ్వాలి. ఎందుకంటే మేము వచ్చే మెజారిటీ బట్టే మా వర్క్ కూడా ఉంటుంది. మేము నన్ను పోయి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మళ్ళీ రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మమ్మల్ని తరిగితే, ఇది మొట్టమొదటి క్వశ్చన్ అడుగుతారు. దీని నుంచి మేము బయటపడాలంటే ఒక విపరీతమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే వాళ్ళకి చెప్పొచ్చు, బాబు ఈ ప్రాంత ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారు, అతని జ్ఞాపకాలు లేకుండా చేయాలనుకుంటున్నారు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి మీరు భయపడద్దు, 10-15 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం, కాబట్టి మీరు నిర్భయంగా వచ్చి పెట్టండి అని మేము చెప్పగలుగుతాం. ఏదేమైనప్పటికీ ఇంత పొద్దున పూట ఇంత మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.